గేమ్ చేంజర్ వేరు, ఆ కథ వేరు, ఈ కథ వేరు. ఇప్పుడు అమ్మాయి వేరు, ఆంటీ వేరు కదా. సో అది కూడా అట్లాగే. అంటే ఇప్పుడు సినిమాను బయటికి రానిస్తారా మరి వేరే ఫ్యాన్స్? ఇంకా ఇంకెవరు ఆపేది లేదు బ్రో. ఇంకా సో ఆర్మీకి డబుల్ ఆర్మీ తయారైంది. సో మీడియా సపోర్ట్ కూడా ఇంకా బలంగా తయారైంది. మనం చూస్తున్నాం, మన తెలుగులో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఎలా చూడొచ్చు మనం దీన్ని? సో వేరే స్టేట్ ఆ స్టేట్ అని మీరు వేర్దిస్తున్నారు తప్ప అదేం ఉండదు. సో ఎక్కడ పెట్టినా సరే మనం చూసాంగా, వీడియో చూసాంగా, క్లిప్ చూసావుగా, మరే నువ్వు అక్కడికి వెళ్ళా వీడియో చూసావుగా. సో అట్లా తెలుగులో కూడా చెప్పారు కదా పక్కన అట్లా. ఫ్లవర్ అంటావా, ఫైర్ అంటావా? అమ్మ ముగుడు అంటున్నా నేను. ఫైరు బాంబులు కాదు, అమ్మ ముగుడే. ఇంకా థియేటర్లు మొత్తం. అరే బాబు, నా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. ఒక ఫోన్ తాగడి పెట్టి టికెట్ తీసుకుందామని చూస్తున్నా. అది మ్యాటర్. నా దగ్గర 2 ఉన్నాయి. ఒకటే చెప్తా, అలా ఆవిడ మెల్ల పొత్తు ఉంటది కదా, ఇలా లాగటం, తాగడి పెట్టడం. బ్యాచిలర్ కడ్డైర్లు, డైర్లు ఇవన్నీ సగం మనం ఎర్రగడ్డ తీసుకెళ్ళి అమ్మేసుకొని తాగడి పెట్టుకోండి, టికెట్ ఫస్ట్ డే కలెక్షన్ మొత్తం ఇండస్ట్రీ షేక్ అయింది భయ. ఒకటే మాట. కాకపోతే నేను అమ్మిందే పక్కన. నాకంటే పుష్ప అంటే మొత్తం అద్దరిపోయిందండి. ట్రైలర్ మాత్రము అసలు చెప్తున్నా, పుష్ప 1 చూస్తేనే నాకు ఒక మోటివేషన్ వచ్చింది. ఇంకా పుష్ప అంటే ఇప్పుడు అసలు చాలామంది అంటున్నారు ఏంటంటే అద్దరిపోతుంది. అదంటే అండి ఫుల్ డేంజర్. అదే అసలు పుష్ప అంటే ఫస్ట్లో అంటే వేరేలాగా ఉండే, ఇప్పుడు సెకండ్ అంటే మొత్తం వైల్డ్ ఫైర్. సో మరి కిస్సికి సాంగ్ ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ ఊ అంటావా మామ సాంగ్ బాగుంది, ఈ సాంగ్ బాగుంది? ఊ అంటావా మామ సాంగ్ బాగుంది, అది కూడా బాగుంది ఉంది. అంటే దాన్ని మనం కమెంట్ చేయలేము. వాళ్ళు కష్టం. నేను పుష్ప ఫ్యాన్ అండి, అల్లు అర్జున్. సో అంటే పుష్ప 2 మూవీకి నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ పెట్టండి, ఎట్లా అనిపించింది సార్? పుష్ప 2 మూవీకి మ్యూజిక్ డైరెక్టర్స్ నలుగురు పెట్టండి. నలుగురు బాగుంటుంది. నలుగురు చేసిన మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? అంటే నలుగురు ఉంటే ఇంకా డిఫరెంట్లీ చాలా బాగుంటుంది. సో టికెట్ రేట్స్ హై ఉన్నాయి, 750 రూపీస్ పెట్టారంట. మరి సామాన్య ఎలా చూస్తారు? అంటే ఫ్యాన్స్ పక్కా అంటే మేము అందరు పెడతారండి. ఫ్యాన్స్ అంటే ఎట్లయినా పెడతారు. 750 కాదు, దానికి 1000 పెడితే కూడా తక్కువనే. అంటే ఓన్లీ ఫ్యాన్స్ కోసం తీసారా మూవీ? లేదండి, మరి ఫ్యాన్స్ చూస్తే మిగతా చూడకూడదా? చూడొచ్చు. 750 పెట్టి మిగతా వాళ్ళు అంటే చూస్తారు. చూసారండి, ఎందుకు చూడరు? పుష్ప అంటే అదే అల్లు అర్జున్స్ అంటే మ్యాక్సిమం ఇండియాలో మొత్తము క్రోస్. అంటే పుష్ప 2 వచ్చేసి మొత్తం క్రోస్లో ఫేమస్ అయిందండి. ట్రైలర్ మాత్రం ఫేమస్ అయింది, మూవీ ఇంకా ఫేమస్ అవుతుంది. పుష్ప 2లో నచ్చింది సాంగ్స్, ఆయన గెటప్, ఆయన డ్రెస్సింగ్ స్టైల్, ఇంకా ఆయన ఎంట్రీ ట్రైలర్లో ఇచ్చింది కదా, అది చాలా బాగుందండి. ఓకే. సో పుష్ప 2ని కొంతమంది మేము చూడము, మేము ఆపేస్తామని కొంతమంది మెగా ఫ్యాన్స్ చెప్తున్నారు. మన మీడియా అంటారు. ఎందుకు చూడరండి? చూడాలి. ఎందుకంటే ఆయన కూడా కష్టపడ్డాడు. నిజంగా చాలా బాగుంది పుష్ప మాత్రం. అల్లు అర్జున్ కూడా, ఆయన అల్లు అర్జున్ ఉండొచ్చు కానీ దేశంకి చాలా ఆయన ఒక దేవునిలాగా కనపడుతుంది ఇప్పుడు పుష్ప మాత్రము. అందుకే ఏంటంటే పుష్పని చాలా హిట్ చేయాలి ఎట్లయినా. ఆల్రెడీ హిట్ అయిపోయిందండి, మొత్తం క్రోస్ ఆఫ్ మిలియన్స్ అందరూ హిట్ చేసేసిర్రు. ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి నేను చెప్తున్నా మ్యాక్సిమం వచ్చేసి మిలియన్స్ ఆఫ్ మెంబర్స్ చూస్తారు. ఎగ్జాంపుల్ నేను కూడా టికెట్ మోస్ట్లీ బుక్ చేసేస్తా. సో ఫైనల్గా పుష్ప డైలాగ్ అని చెప్తా, తగ్గేదేలే.